అన్న ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ గా కనిపిస్తా ఉంది. నిన్న మొన్నటి వరకు టీడీపీ వైసీపీ అనుకున్నా, ఇప్పుడు కాంగ్రెస్ కూడా మధ్యలో చేరింది. రాజకీయాలు మరింత రసవత్తరంగా కనిపిస్తా ఉన్నాయి. అసలు మీ అభిప్రాయం ఏంటి ప్రస్తుతం ఉన్న రాజకీయాల మీద? రాజకీయాలు ఈ రాష్ట్రంలో రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలు రాబోతున్నాయి. దాదాపు ఇంకా 70 రోజులు 75 రోజులు ఉంది. రసవత్తరంగా రాజకీయం జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేనప్పుడు ప్రజల్ని మభ్యపెట్టేసి తన యొక్క బోగస్ మీడియా సాక్షి టీవీ సాక్షి పేపర్లు అబద్ధాలు పదే పదే చెప్పి నవరత్నాలని చెప్పేసి నకిలీ రత్నాలు తయారు చేసి ఈ పేద ప్రజల్ని, ఈ రాష్ట్రాన్ని, అనేక వర్గాల్ని, అనేక ప్రాంతాలని మోసం చేసి 150 సీట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజల్ని, కార్మికులు కానీ, కర్షకులు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యోగస్తులు కానివ్వండి, ప్రతి సామాజిక వర్గం ఎవరైతే నా మైనార్టీలు, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటారో వాళ్లనే నట్టేట ముంచి వాళ్ళ కాపురాలు కూలదేసి ఇవాళ నవరత్నాల్లో భాగంగా ఆ రోజు చెప్పారు, మేము అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తాం, చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి ఉంటే చేయాలి అని చెప్పేసి ఆ రోజు పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నీ బుద్ధి ఏమైంది? నీకు అసలు బుద్ధి అనేది ఉందా? ఉంటే కనీసం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న మద్యం అయినా అమ్మేవాడివి. నీకు ఆ బుద్ధి కూడా లేదు. కనీసం ఈ రాష్ట్ర ప్రజలు ఏమవుతారని యొక్క ఇది కూడా లేదు. నీకు లేకపోబట్టి నీ కంపెనీల్లో తయారయ్యే దౌర్భాగ్యపు విషయాన్ని మద్యం అని చెప్పేసి అమ్మేసి ఈ రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగుతున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అంతేకాదు చూసుకుంటే ఉద్యోగస్తుల్ని మోసం చేశావు. మన అధికారంలోకి వస్తే 24 గంటలు సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పేసి, మీకు పక్కా ఇళ్లు కట్టిస్తా అని చెప్పేసి, మీకు మీ పిల్లల చదువులకి, మీకు అనేక విషయాల్లో కూడా మీకు అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చి వాళ్ళ ఉద్యోగస్తుల్ని కూడా తడిగుడ్డతో గొంతు కోసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇంత స్పష్టంగా కనిపిస్తా ఉంది మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు కాని విధంగా. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమో నేను 99% పూర్తి చేసేసాను, పేద ప్రజలందరూ కూడా ఈ 4.5 కాలంలోనే చాలా సంతోషంగా ఉన్నారని చెప్పుకుంటా ఉన్న పరిస్థితి. సంతోషం ఏం లేదండి. ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఒకటే, ఆ రోజు రాష్ట్రం 3,000 లక్షల కోట్లు అప్పుల్లో ఉంటే ఆనాడు అసెంబ్లీలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు ఏదో అప్పులు తెచ్చేస్తున్నారు, రాష్ట్రాన్ని అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పేసి గోలగోల చేసి అసెంబ్లీలో, వాళ్ళ టీవీల్లో, వాళ్ళ పేపర్లో ఎవరైతే రౌడీ ముఠా ఉన్నారో ఈ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, సోషల్ మీడియా సన్నాసులు కావచ్చు, పదే పదే ప్రచారాలు చేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు బురద జల్లారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఆ విషయాలను పెద్దగా పట్టించుకోబట్టి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 3.5 సంవత్సరాల పాటు ప్రభుత్వ జీతభత్యాలు తీసుకుంటూ సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసుకుంటూ తన పేపర్లో కానీ తన టీవీల్లో కానీ అదే అబద్ధాలు చెప్తూ ఇవాళ మీరు ఇస్తున్న తాయిలాలు అమ్మఒడి అని చెప్పేశారు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి భార్య ఉన్నారో ఒక ఇంట్లో ఒకళ్ళు కాదు ఇద్దరు ఉంటే 15,000 అని చెప్పేసి రాయలసీమ యాస భాషలో చెప్పారు. అంటే ఇద్దరు పిల్లలు ఉంటే 30,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఇవాళ మీరు అమ్మఒడి ఎంతమందికి ఇస్తున్నారు? ఇంట్లో ఒక్కళ్ళకి ఇస్తున్నారు. దాంట్లో ఇంకోటి ఉంది, మీరు 7 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. ఆ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పేసి రేషన్ కార్డులు తీసేశారు. రేషన్ కార్డు లేదని చెప్పేసి చాలా మందికి అమ్మఒడి ఇవ్వలేదు. అయినా సరే కొంతమందికి ఆసరా ఇచ్చామన్నారు. ఇవాళ వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకున్నారు. లబ్ధిదారులు ఎవరి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయో, ఎవరికి పడతలేదో ఎవరికి తెలియని పరిస్థితి రాష్ట్రంలో. ఇవాళ మీరు తెచ్చిన అప్పు ఎంతో కూడా ప్రజలకు తెలియదు. ఇవాళ ఎవరిని ఎంత తాకట్టు పెట్టున్నారు, ఈ రాష్ట్ర అప్పు ఎంతో పేద ప్రజలు ఎవరికి తెలియదు. మీరు చేస్తుందల్లా ఒకటే, మీకు మేము డబ్బులు వేస్తున్నాం కదా, మీరు మాకు గులాంగిరి చేయండి. ఒక రాజ్యసభ పరిపాలన ఈ రాజ్యం జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యం అయితే దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, గూండాలు, ఎంపీలు సామంతరాజులు. ఈ సామంతరాజులు నియోజకవర్గాల్లో కానీ జిల్లా లెవెల్లో కానీ వీళ్ళు దోచుకొని వీళ్ళకి మిగిలింది, వీళ్ళ జేబులు నిండంగా మిగిలింది తాడేపల్లి ప్యాలెస్కి కప్పం కట్టుకుంటూ వీళ్ళందరూ కూడా పెద్ద ముఠా నాయకులుగా తయారైపోయి రాష్ట్రంలో ఉన్న వనరులు మొత్తం దోచుకొని లేనిపోని ప్రచారాలు చేసి ఇతర రాజకీయ పార్టీ నాయకుల మీద, తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక పోలవరం ప్రాజెక్టు కానీ అనేక ప్రాజెక్టులు అవినీతి జరిగింది. తిరుపతి కొండ మీద ఏదో బ్లూ డైమండ్ పోయింది, లేదంటే ఇంకేదో ఆస్తులు కొన్నారు, అది చేశారు, ఇది చేశారని చెప్పేసి గ్లోబల్ ప్రచారం చేశారు. ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 1% కూడా ఏ ఒక్క మానవుడికి, ఏ ఒక్క కులానికి, మహిళలకి, యువతకు కానివ్వండి, బీసీలకు కానివ్వండి, మైనార్టీలకు కానివ్వండి, ప్రాంతాల వారిగా చూసుకుంటే ఏ ఒక్క జిల్లాకు కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఉన్నారు. ఇప్పుడు కూడా నిన్న ఎక్కడో మీటింగ్ చేసుకుంటా నిన్న చూసాం సోషల్ మీడియాలో, ఇవాళ కూడా వస్తుంది. వాళ్ళు సభ పెట్టుకున్న కాడ చంద్రబాబు నాయుడు గారు
పవన్ కళ్యాణ్ గారు ఇంకా లోకేష్ బాబు గారి రూపాలుగా ఉన్నటువంటి బొమ్మలు తయారు చేసుకొని ఆ బొమ్మల్ని ఈ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన సన్నాసులు, గూండాలు, చెంచాలు వాళ్ళు పోయి బాక్సింగ్ లాగా దాని మీద గుద్దడం, అది చూసి ఈ సైకో ముఖ్యమంత్రి పైచిగాంతం పొందడం, ఈ చూసంటే ఈ రాష్ట్రంలో నిజంగా ప్రజలు ఇట్లాంటి దౌర్భాగ్యం ముందు ముఖ్యమంత్రి ఎన్నుకున్నావా అని చెప్పేసి ప్రజలు మొత్తం బాధపడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇందా మీరు చెప్పారు ఎన్నికలు వస్తున్నాయి, ఒక పెద్ద సంగ్రామంలో తయారు చేసిన సంగ్రామం లేదు, వారు వన్ సైడ్ డిసైడ్ అయిపోయింది. ఇందా పెద్ద ఆయన కూడా చెప్పారు, ఇవాళ కూడా పొద్దున్న టీవీలో చూశారు, నెల్లూరు సంబంధించిన కోటంలో సిద్దిరెడ్డి గారు చెప్పారు 165 పైసలుగా చీట్లు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి సాధించబోతున్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకం ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయడు. ఇప్పుడు వాళ్ళ చెల్లి గారు వచ్చారు, మొన్నటిదాకా మన చంద్రబాబు నాయుడు గారు కానీ మా పార్టీకి సంబంధించిన అనేక పెద్ద పెద్ద నాయకులు చెప్తే కూడా ప్రజలు ఏందో సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు కాబట్టి ఇలా చేశారు, ఇలా చెప్తున్నారని అనుకున్నారు. ఇవాళ వాళ్ళ చెల్లెలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళ బాబాయ్ మటర్ కాడి నుంచి నీటిపారుదల ప్రాజెక్టుల గురించి కానీ, వాళ్ళ నాన్న ఉంటే ఎలా ఉండేది, వాళ్ళ నాన్నగారు చూపించిన అడుగు జాడల్లో ఎక్కడైనా సరే ఈ ముఖ్యమంత్రి నడుస్తున్నాడా లేదా. మొన్న గుంటూరు వచ్చారు, గుంటూరు వచ్చినప్పుడు ఒకటే చెప్పింది, ఇది గుంటూరా గుంటలూరా అని చెప్పేసి. ఇవాళ వాళ్ళ చెల్లెలు చూస్తుంటే కూడా ఈ జగన్మోహన్ రెడ్డి సిగ్గురు అనేటువంటి పరిస్థితి. ఆ వైఎస్ఆర్ పార్టీకి అర్థం కూడా చెప్పింది, వై అంటే ఏదో అని, ఎస్ అంటే ఏదో అని, ఆర్ అని ఒకటి అని చెప్పి. నిజంగా ఆ పార్టీ అలాంటి పార్టీ, అలాంటి గూండాలతో అట్లాంటి గూండాల పేర్లతో పెట్టుకున్నటువంటి పార్టీ ఈ వైఎస్ఆర్ పార్టీ. వైఎస్ఆర్ పార్టీలో కాంగ్రెస్ ని కలపడం కూడా మనం దారుణమే, అది కేవలం వైఎస్ఆర్ పార్టీ. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికలు అనే దానికి వారనాలా సంగ్రామం అనాలా, కానీ వారు వన్ సైడ్ సంగ్రామంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎక్కడైనా సరే పూర్తి స్థాయిలో విజయడంగా మోగించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎలక్షన్లు వస్తున్నాయి, ఇంకా గట్టిగా 70 రోజులు కనిపిస్తా ఉంది. ప్రజలు ఈసారి ఎవరికి పట్టం కట్టే అవకాశం కనిపిస్తుంది. బాబు ఎందుకని? ఇంకా అభివృద్ధి అది మెయిన్. ఈ ప్రభుత్వంలో ఏం జరగలేదంటారు? ఏడాడు చంద్రబాబు మెయిన్. అది ఏంటి ఏం జరగలేదు ఈ ప్రభుత్వం వచ్చాక? అభివృద్ధి ఏడన్నా ఒక తట్టమట్ట వేసాడా, వేసాడా? ఏమి లేదు. నా ప్రభుత్వంలో పేదలందరూ సంతోషంగా ఉన్నారని చెప్తున్నాడు. ఎవడు లేడు. మీరేం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయం చేస్తుంటారు. అసలు ఏంటి వ్యవసాయం పరిస్థితి ఎట్లా ఉంది ఈ ప్రభుత్వం? ఏదో ఏడు తుఫాన్ వచ్చి అసలు ఏమి మొత్తం పోయింది. ఇదేముంది, ప్రభుత్వం నుంచి ఏం సాయం రాలా? ఏం లేదు. రాజకీయాలు అంతా గ్యాంబ్లింగ్ అంతా. అది అసలు నేను అధికారంలోకి వస్తే గిట్టుబాటు ధర ఇస్తా లేదా 12,500 ఇస్తా అంతా ఎన్ని హామీలు ఇచ్చారు. ఏమి లేదు. నేను అన్ని హామీలు అమలు చేస్తానని ఒక్క హామీ కూడా లేదు. మరి ఈసారి గెలిచే పరిస్థితి ఉందా? లేదు. 175 అంటా ఉన్నారు. 175 చెప్పు మావాడు 170 ఎన్నత్తయో రారా. 17 వచ్చేది చూడు ముందు. 17 వస్తాయి. అయ్యి ఎక్కువ. అది ఇక్కడ రైతు వారీగా మీ నియోజకవర్గం, కర్నూలు నియోజకవర్గంలో దూల్పల్లి నరేంద్ర గారి పరిస్థితి ఏంటి? అసలు డెఫినెట్ గెలుస్తుంది, అనుమానం లేదు. ఆయన మీద కేసులు పెట్టారు. ఇంకా ఇన్ని పెట్టుకుంటే నరేంద్రగా సేఫ్టీ. అది ఉన్న ఎమ్మెల్యే ఏం చేయలేదంటారు? అసలు మటుకు ఎవరికి రాలా అసలు ఉన్న ఎమ్మెల్యే.